సభాధ్యక్షులు గౌరవనీయులు బాల్క సుమన్ గారు, గౌరవనీయులు పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు, మనందరి కష్టసుఖాల్లో అన్ని రకాలుగా అండదండలు అందిస్తున్నటువంటి యువ నాయకులు కేటీ రామారావు గారు, గౌరవ మాజీ మంత్రివర్యులు జగదీష్ రెడ్డి గారు, సత్యవతి రాథోడ్ గారు, శ్రీనివాస్ గౌడ్ గారు, మహమూద్ అలీ గారు, మల్లారెడ్డి గారు, గౌరవ మాజీ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, మాజీ శాసన మండలి సభ్యులు, గౌరవనీయులైనటువంటి కార్పొరేషన్ మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, ఒక అపురూపమైనటువంటి కార్యక్రమం. చాలా సందర్భాల్లో అనేక మందివి అనేక పదవులు నిర్వహిస్తూ ఉంటాం. పదవీ కాలం ముగిసిన తర్వాత మామూలు జీవితానికి అలవాటు పడతాం. కానీ కేటీఆర్ గారు అపురూపమైనటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మన వాళ్ళందరినీ గౌరవించుకోవాలి, సన్మానించుకోవాలి, మళ్ళీ రాబోయే ఎన్నికల్లో విజయదుందుబి వారే మోగించాలనేటువంటి ఒక స్ఫూర్తివంతమైనటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి కేటీ రామారావు గారికి మరొకసారి మీ అందరి తరఫున, నా తరఫున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అరవకగా మన పదవీ కాలం ముగిసిన తర్వాత మనం అందరం మాజీలం అవుతాం. నా దృష్టిలో ఒక ఉద్యోగి 58 సంవత్సరాల తర్వాత పదవీ విరమణ చేస్తాడు. 58 కావచ్చు, 61 కావచ్చు. ఆ తర్వాత ఆయనకు ఉద్యోగం ఉండదు. ఈ మాజీ అనేది వాళ్ళకు మాత్రమే వర్తిస్తుంది. ప్రజా జీవితంలో ఉన్నప్పుడు మనం ఎప్పటికీ తాజాలమే. రాబోయే రోజులు మరొకసారి మీయే అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మీరు నిజంగా అదృష్టవంతులు. ఒక స్వర్ణయుగం. మేమందరం కూడా మున్సిపాలిటీలు, గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చినటువంటి నాయకులం. తెలంగాణ రాకముందు, అంతకుముందు కూడా రాజకీయాల్లో ఉన్నటువంటి మేము ప్రజాప్రతినిధులుగా అయినటువంటి సందర్భాల్లో ఎన్నిక కాకముందు ప్రజల దగ్గరికి పోతే ఏ సమస్యలు అయితే ఉండేవో, మా పదవీ కాలం అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ ప్రజల దగ్గరికి ఏదైనా సందర్భంగా పోతే 5 ఏళ్ల కింద ఏం చెప్పి ఓట్లాడినావు, మళ్ళీ ఆ సమస్యలే ఉన్నాయి, మీరు ఏం చేసినారని ఓట్లాడుతూ ఉన్నారు అని నిలదీసినటువంటి రోజులను చూసినాం. కానీ ఒక సమర్థుడైనటువంటి ముఖ్యమంత్రి, ఒక అద్భుతమైనటువంటి పోరాట యోధుడు ప్రజా జీవితాల్ని, పల్లెల్ని, సమస్యల్ని తన కళ్ళతో చూసి ఆ సమస్యలన్నీ ఆకలింపు చేసుకొని అధికారాన్ని చేపట్టక ముందే వాటి పరిష్కార మార్గాలు అన్వేషించి అమలు చేసినటువంటి ఏకైక ముఖ్య భారతదేశంలో కేసీఆర్ అనేటువంటి విషయాన్ని మనవి చేస్తా ఉన్నా. వారి తనయుడిగా మీ అందరి అదృష్టం. కారణం ఏంటంటే వారు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు తనయుడితో పాటు మీ శాఖను నిర్వహించినటువంటి మంత్రి. ఈ మంత్రి గారికి ఉన్నటువంటి విలక్షణం ఏంటంటే ప్రపంచంలో ఉన్నటువంటి అనేక నగరాల గురించి, నాగరికత గురించి, ఆ ప్రాంతాలు అభివృద్ధి చెందినటువంటి తీరు గురించి, ఆ ప్రాంతాలు ఎదుర్కొన్నటువంటి సమస్యల గురించి సంపూర్ణమైనటువంటి అవగాహన ఉంది. కాబట్టి నా హైదరాబాదును, నా మున్సిపాలిటీలను, నా కార్పొరేషన్లను వాటితో పోటీ పడే నగరాలుగా తయారు చేయాలనేటువంటి అకుంఠిత దీక్షతో వారు అనేక ఆలోచనలు చేసి నిర్ణయాలు తీసుకుంటే, మా ప్రజల కోసం మా నాయకులు, మా ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాల్ని ఇంటి పనిగా కాదు, ఇక్కడ ఉన్నటువంటి మేయర్లు, ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, వీళ్ళందరూ కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ప్రజలకు ఇచ్చినటువంటి ప్రతి పనిని ఇంటి పనిగా కాకుండా దైవ కార్యంగా భావించి అమలు చేయడం జరిగింది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. అందుకనే మీరు అదృష్టవంతులు. అయితే మీ పరిపాలనా కాలంలోనే 4 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం కేటీఆర్ గారి సమర్థతను చూసిండ్రు.
ఈ సంవత్సర కాలంగా వచ్చినటువంటి దుర్మార్గ పాలన కూడా చూస్తూ ఉన్నాం. చాలా దారుణమైనటువంటి పరిస్థితి. ఏ రంగం చూసినా ఎవరిని కదిలించినా ఒక అగమ్య గోచరమైనటువంటి వాతావరణం. మేము ఈ మధ్యకాలంలో 365 రోజులు గడిచి 400 దాటిన తర్వాత ప్రజల్లోకి అనేక విషయాలను తీసుకుపోతున్నటువంటి సందర్భంగా 6 హామీలు ఏమైనాయి, 420 హామీలు ఏమైనాయి, మరి 6 వాళ్ళు స్పెషల్ ప్రోగ్రామ్గా ప్రకటించిన ఏమైనాయి అనేటువంటి విషయాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈ 6 గ్యారంటీలను అమలు చేయడానికి ఈ ప్రభుత్వం పడుతున్నటువంటి వ్యవహార శైలి చూస్తూ ఉంటే సర్కస్లో బఫూన్ల లాగా వీళ్ళ వ్యవహారం కొనసాగుతూ ఉన్నది. ఈ సందర్భంగా మీకు ఒక విషయాన్ని మనవి చేస్తా ఉన్నా. కేసీఆర్ గారి 10 సంవత్సరాల కాలంలో ఆయన అమలు చేసినటువంటి పథకాలను కనుక పొల్లు పోకుండా ఎవరైనా చెప్పగలిగితే ఈ ఆయనను మించినటువంటి మేధావి ఈ దేశంలో లేడని భావించాల్సి వస్తుంది అనేటువంటి విషయాన్ని మనవి చేస్తా ఉన్నా. ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఐఏఎస్ పరీక్ష రాయడానికి ఎంత తదేకంగా మరి ఆ పరీక్షలో నిమగ్నమై ఉత్తీర్ణులు కావడానికి ప్రయత్నం చేస్తాడో అదే ఒరవడితో ప్రాక్టీస్ చేసినా కూడా కేసీఆర్ గారు అమలు చేసినటువంటి పథకాలు, నేను ఈ పార్టీలో పెద్ద ఆయనతో కలిసి అనేక సంవత్సరాలు పనిచేసిన స్పీకర్గా ఉన్న నన్నే ఇవాళ ప్రశ్న వేసి కేటీఆర్ గారు మీరు సీనియర్ నాయకులు కదా, కేసీఆర్ గారు అమలు చేసినటువంటి పథకాలు చెప్పమంటే సగం కూడా చెప్పలేనటువంటి స్థితిలో ఉన్నాము అని అంటే ఒక పాలకుడు చేసినటువంటి పథకాలు అమలు చేసినటువంటి తీరు ఇది ఒక చరిత్ర. కాబట్టి అందుకనే నాకు చరిత్ర పునరావృతం అవుతుంది అనేటువంటి విషయాన్ని కూడా మనవి చేస్తా ఉన్నా. గతంలో మేము ఒక పార్టీలో ఉన్నాం. 89లో ఆ పార్టీ ఎన్నికల్లో ఓడిపోయింది. ఆ పార్టీ కూడా ఆ రోజు చాలా మంచి పనులు చేసింది, కానీ ఓడిపోయింది. మళ్ళీ ఎన్నికలు వచ్చే నాటికి తిరుగులేనటువంటి మెజార్టీతో ప్రజలు పట్టం కట్టిండ్రు. ఈ విషయం ఎందుకు మనవి చేస్తా ఉన్నా అంటే ఒక సంవత్సరం మేము 5-6 సంవత్సరాల కాలం తర్వాత ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని మీద ఎటువంటి వ్యతిరేకత అయితే కల్లారా చూసినామో అంతకు 10 రెట్ల వ్యతిరేకత ఈరోజు ఈనాడు ఉన్నటువంటి ఈ ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి మీరందరూ కూడా మీకున్నటువంటి విశేషమైనటువంటి అనుభవాన్ని, మీ సేవను, మీ ప్రజా సంబంధాలను ఇంకా రెట్టించిన ఉత్సాహంతో బాధ్యతలు అయిపోలేదు, మళ్ళీ బాధ్యతలు మన చేజిక్కాలి అని అంటే మనమందరం కూడా నిన్నటిదాకా పనిచేసిన దానికంటే ఎక్కువగా శ్రమిస్తే, కారణం ఏంటంటే తేడాను స్పష్టంగా గ్రహించేటువంటి ప్రజలు ఉన్నారు. మన వ్యక్తిత్వాల మీద ప్రజలకు నమ్మకం ఉంది. మన ప్రభుత్వం చేసినటువంటి అపురూపమైనటువంటి కార్యక్రమాలు నిత్య జీవితంలో అన్నం తింటున్నటువంటి సందర్భంగానో, కష్టం వచ్చినటువంటి సందర్భంగానో అయ్యో పాపం ఆ కేసీఆర్ అనేటువంటి నాయకుడు తింటాడో కూర్చున్నాడో పడుకున్నాడో కానీ ఆ మహానుభావుడి వల్ల 10 సంవత్సరాలు అద్భుతమైనటువంటి జీవితం గడిపిన అనేటువంటి సంతోషం, సంతృప్తి ప్రజాబాహుల్యంలో కనబడుతున్నది. కాబట్టి మళ్ళీ రేపు మున్సిపల్ ఎన్నికలు వచ్చినా, ఇతరత్ర ఏ ఎన్నికలు వచ్చినా మళ్ళీ మన నాయకుడు అయినటువంటి కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిని చేసేంత వరకు ఆ రోజు మనం ఉద్యమ సందర్భంగా ఎటువంటి కసి, ఎటువంటి పట్టుదలతో ప్రజల్ని కదిలించి శక్తిగా మలిచినామో ఆ రకమైనటువంటి ఒరవడితో ముందుకు సాగాలి. మీరందరూ కూడా ఈరోజు పదవీ విరమణ సందర్భంగా సన్మానం పొందుతున్నటువంటి తీరుగానే దానికంటే రెట్టించిన ఉత్సాహంతో మళ్ళీ ఎన్నికల్లో గెలిచి వచ్చి ఇదే కేటీఆర్ గారితో సన్మానం గ్రహించాలనేటువంటి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ.